గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తన గ్రంథం 119వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుకుందాం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోవును, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నీ కృపవలన దయవలన సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రభు నిన్ను ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మాతో అందరితో మాట్లాడండి. ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి, నీ సేవ పరిచర్యలో ముందుండి ప్రభా మేము నడవడానికి మీరు కృపను అనుగ్రహించమని ఈ ఆరాధన నీ చేతులకు అప్పగిస్తూ నీకే మహిమ గంతా చెల్లులాగున ఈ ఆరాధనని జరిగించి సహాయం చేయమని ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందన. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవునితో గడిపే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుణ్ణి ఆరాధించడం అంటే అది ఆషామాషి కాదండి. దేవుణ్ణి పరలోకంలో దూతలు కూడా ఆరాధిస్తారు. ఎప్పుడు కూడా గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉంటారు. వారు పరిశుద్ధులు. కానీ మనలో ఏ పరిశుద్ధత లేకపోయినా దేవుణ్ణి ఆరాధించే యోగ్యత దేవుడు మనకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది గొప్ప ధన్యత అండి. యోగ్యత అర్హత లేని మనము దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో గడపడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడే మనకి భాగ్యాన్ని ఇచ్చాడు. నేను చదువుకున్న వాక్య భాగం చూస్తే కీర్తనకారుడు 119వ కీర్తన 28వ వచనంలో మనం చూస్తే, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోవును, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అంటున్నాడు. నీ వాక్యము చేత నన్ను ఏం చేయమంటున్నాడు? స్థిరపరచుము అంటున్నాడు. ఏంటి స్థిరత్వం? దావీదు గారు ఎందులో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు? ఎందులో? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసుకున్నావా? మనం ఎప్పుడు కూడా లోకంలో స్థిరపడాలి, లోకంలో సెటిల్ అవ్వాలి అన్న ఆలోచనలతోనే మనం జీవిస్తూ ఉంటాం. నేను ఒక్కోసారి కార్యక్రమాలకి ఒకవేళ ఆదరణ కూడికలకు కానీ, లేకపోతే వివాహాలకు కానీ, ఫంక్షన్లకు కానీ వెళ్తే ఆ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, వీళ్ళు సెటిల్ అయిపోయారండి, వీళ్ళు వెల్ సెటిల్డ్ అండి, స్థిరపడిపోయారండి, మంచిగా సంపాదించుకున్నారు, ఉద్యోగం బట్టి వాళ్ళ పొలాలని, బంగారం అని, డబ్బని, ఇల్లని, వాహనం అని అన్నీ కూడా వాళ్ళు ఏది లోటు లేకుండా ఉన్నారండి, వారు స్థిరపడిపోయారు, వెల్ సెటిల్ అంటారు. ఎక్కడ కూడా వీరు ఆత్మీయంగా స్థిరపడ్డారు, దేవునిలో స్థిరముగా ఉన్నారు, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉన్నారన్న మాట నేను ఎక్కడా వినలేదు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా లోకానుసారమైన ఆలోచనలే. వీళ్ళు సెటిల్డ్, వీళ్ళు స్థిరపడ్డారు, వీళ్ళు బాగున్నారు, ఇటువంటి ఆలోచనే. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఎప్పుడు కూడా మనం నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, నేను అది సంపాదించుకోవాలి, నేను అన్నీ కలిగి ఉండి అందరితో ఇలా బాగున్నారు అని అనిపించుకోవాలనుకుంటాం. మరి ఆత్మీయ జీవితంలో నీ స్థిరత్వం ఎక్కడుంది? అసలు నువ్వు ఆత్మీయంగా స్థిరపడ్డావా? ఎప్పుడు స్థిరపడతావు? ఏమంటున్నాడు? నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచు. మనలో దేవుని వాక్యం ఉంటేనే మనం దేవునిలో ఎలా ఉంటాం? స్థిరముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
స్థిరముగా ఉండాలండి. దేవుని వాక్యములో, దేవునిలో మనం స్థిరముగా ఉండాలి. ఈ రోజున చాలామంది దేవుని సంఘములో స్థిరంగా ఉంచేయడానికి ఇష్టపడుతున్నారు. రావడం వాళ్ళు వెళ్ళనివ్వరు. బాప్తిస్మం ఇచ్చేస్తారు, పేరు మార్చేస్తారు. ఇక నువ్వు ఈ కుటుంబంలో, ఈ సంఘంలో సభ్యుడివి, నీకు గుర్తింపు అనేది వచ్చేసింది అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. దేవుడు చేయవలసింది ఎందులో స్థిరత్వం చెప్పండి? వాక్యములో నువ్వు స్థిరంగా ఉండాలి. వాక్యం ఉన్న చోట నువ్వు స్థిరంగా ఉండాలి. దేవునిలో ఉండాలి. దేవుని ఉన్న చోట నువ్వు స్థిరంగా ఉండాలి. స్థిరత్వం అన్నది చాలా ప్రాముఖ్యమైనదండి. స్థిరత్వం అన్నది మనం చూస్తూ ఉంటే కొంతమంది లోకంలో పార్టీస్ ఉంటాయి, పొలిటికల్ పార్టీస్. అందులో ఆ పార్టీలో ఒక్కొక్కరు స్థిరంగా ఉంటారు, పార్టీ మారరు. ఈ పార్టీ నెగ్గిందని ఇందులోకి వెళ్ళరు, ఈ పార్టీ నెగ్గిందని ఇందులోకి వెళ్ళరు. కానీ వాళ్ళకి సరైన గుర్తింపు లేకపోయినా ఏదో ఒక రోజు వారికి ఏదో ఒక పదవి అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటి చెప్పండి? ఒరే, ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఇందులోనే పడున్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. మనం పట్టించుకోకపోయినా, ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పార్టీని అంటుకునే ఉన్నాడు, మనల్నట్టుకునే ఉన్నాడు. ఏ పార్టీలో కానీ ఎవరితో ఉండడం కానీ మనం చూడలేదు. సర్లే, ఈసారికి ఈ వ్యక్తికి మనం ఈ టికెట్ ఇద్దాం, ఈ సీట్ ఇద్దాం అని అనుకుంటారు. చూడండి, లోకంలో స్థిరంగా ఉంటేనే అటువంటి మేలు జరిగితే మరి మన దేవునిలో స్థిరంగా ఉంటే మన బతుకులు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి? దేవుల్లో నువ్వు స్థిరంగా ఉంటే దేవుడు నేను ఇంకే రీతిగా హెచ్చిస్తాడో, ఆస్వాదిస్తాడో ఆలోచన చేయండి. ఆత్మీయతలో మనం స్థిరపడాలి. చూడండి, మొదటిగా మనం చూస్తే నీ ప్రవర్తన స్థిరముగా ఉండాలి. చూడండి, అదే కీర్తన 119వ కీర్తన చూడండి, 119వ కీర్తన 5వ వచనం మనం చదువుదాం. మన ప్రవర్తన స్థిరముగా ఉండాలంటున్నాడు దేవుడు. చూడండి, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు చూడండి నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు. మొదటిగా మన ప్రవర్తన ఎలా ఉండాలంటమ్మా? స్థిరముగా ఉండాలి. ఉందా నీ ప్రవర్తన? ఏమీ లేనప్పుడు చాలా బాగుంటుంది నీ ప్రవర్తన. అబ్బో, నీ వినయం, నీ విధేయత ఎలా ఉంటుందంటే అది ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంటుంది. అయ్యి బాబోయ్, ఎంత వినయస్తుడండి, ఎంత విధేయురాలండి, ఏమన్నా ఎంత తిట్టినా ఏం చేసినా అస్సలు కోప్పడేవారు కాదండి అంట. కానీ నీ స్థితులు, నీ పరిస్థితులు నువ్వు కొంచెం బాగుపడినప్పటికీ ఎందుకు నీ ప్రవర్తన మారిపోతుంది? దేవుడేమో నీ ప్రవర్తన స్థిరంగా ఉండాలి అని అంటున్నాడు కదా. ఎందుకు నీ ప్రవర్తన మారిపోతుంది? ఏమన్నాడు అమ్మా? నీ ఏమన్నాడు ఇక్కడ? నా ప్రవర్తన స్థిరపడి ఉండినా. అంటే ప్రవర్తనలో మనం స్థిరంగా ఉంటే మనకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ ప్రవర్తన ఎప్పుడు కూడా స్థిరముగానే ఉండాలి. నీకు బంగారం రావచ్చు, ఆస్తులు రావచ్చు, పొలాలు రావచ్చు, మేడలు రాని, వాహనాలు రాని, ఉద్యోగాలు రాని, వ్యాపారాలు రాని, ఏ వచ్చినా సరే నీ ప్రవర్తన మారకూడదు. ఈరోజున ప్రవర్తనలు మారిపోతున్నాయి, ప్రవర్తనలు మారిపోతూ ఉన్నాయండి. ప్రవర్తన దేవుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు చూడండి, చదవమ్మా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు చూడండి నీ ప్రవర్తన చూసుకో, క్లియర్గా చెప్తున్నాడు ఆయన. నువ్వు సరైన చీర కట్టుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి, పౌడర్ రాసుకునిరా, మేకప్ వేసుకునిరా, ఇటువంటి ఏం చెప్తలే. దేవుడు ఏమన్నాడు? నీ ప్రవర్తన. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? దేవుని మందిరంకు వచ్చినప్పుడే నీ ప్రవర్తన బాగుండాలంటే మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడున్న స్థలానికి నువ్వు వస్తున్నావు, దేవుడున్న చోటికి నువ్వు వస్తున్నావు, దేవుడున్న ఈ ప్రాంగణంలోకి నువ్వు మందిరంలోకి వస్తున్నావు. మరి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలండి? చూడండి, మన ఇంటికి ఒక అధికారి కానీ ఎవరన్నా గొప్ప వాళ్ళు కానీ పెద్దలు ఏమన్నా వస్తే ఎంత జాగ్రత్తగా ఉంటాం. రేయ్ అల్లరి చేయకుండా, మీరు ఎవరు, పలానా ఆయన వస్తున్నారు, లేదా సీఎం వస్తున్నారు, లేకపోతే పలానా ఎమ్మెల్యే వస్తున్నాడు, అల్లరి చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా పలానా పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు అని చెప్పి చాలా ప్రవర్తన కలిగి ఉంటారు. మరి దేవుని దగ్గరికే మనం వస్తున్నప్పుడు, దేవుని దగ్గరే మనం ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? పిల్లలు ఆలోచించే, నీవు దేవుని మందిరంకు పోనప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము చూడండి. యోషియా గురించి ఇక్కడ రాజు గురించి రాయబడుతుంది. చూడండి, అతని ప్రవర్తన గురించి బైబిల్లో దేవుడు రాయించాడు. చూడండి, 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే, చూడండి, యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. చూడండి, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చూడండి, ఈ రాజు అనేవాడు చూడండి 8 సంవత్సరాలకి ఏమైపోయాడు? అంటే బాల్యములోనే దేవుడు ఏం చేసాడు? ఇతన్ని రాజుగా చేశాడు. రాజుగా చేశానని చెప్పి, అధికారం ఉందని చెప్పి, డబ్బు ఉందని చెప్పి, పదవి ఉందని చెప్పి వాడు విర్రవేగలే, ప్రవర్తన ఇష్టానుసారంగా జీవించలే. ఈరోజు కూడా దేవుడు దయ తెలిసి మనకి డబ్బు ఇవ్వచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు, అధికారం ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, పరపతులు ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. దాన్ని బట్టి నువ్వు ఇంకా దేవునికి ఎలాగ ఉండాలి అమ్మా? ప్రవర్తనలో స్థిరపడే వారికి ఉండాలి తప్ప వాటిని చూసి నువ్వు గర్వించి విచ్చలవిడిగా జీవించకూడదు. ఉజ్జియా అలాగే, ఈ రోజులాగే విజయాన్ని కూడా దీవించాడు, ఆస్వాదించాడు. గర్వించి ఏమైపోయాడు? చెడిపోయాడు. కానీ ఇతను అలా చేయట్లే. యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను. ఈరోజు మనం ఇటు పడిపోతాం, ఇటు పడిపోతాం. స్థిరత్వం లేని బతుకులు. కొంతమంది చర్చిలో ఈ చర్చి మానేసి ఈ వాక్యం నచ్చుకుంటే ఆ చర్చికి పోతారు, అక్కడ నుంచి ఇంకొకడు పోతారు, ఎక్కడికో పోతూ ఉంటారు. కుడికైనను ఎడమకైనను తొలగకుండా చూడండి, తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను అని చెప్తా ఉన్నాడు. దేవుడు చూపే వాక్యానికి, దేవుడు చూపే మార్గానికి, దేవుడు చూపే ప్రవర్తనకి మనం సరిగ్గా ప్రవర్తించాలి. ఆ రీతిగా ఉన్నాడు కనుక బాల్యంలోనే అతన్ని రాజుగా చేసాడు. ఈరోజు బాల్యంలో ప్రవర్తనలు బాగుంటలే, యవన కాలంలో ప్రవర్తన బాగుంటలే, వివాహాలయ్యాక ప్రవర్తన బాగుంటలే, వృద్ధుల వరకు వచ్చి చనిపోయేటప్పుడు కూడా ప్రవర్తనలు బాగుంటలేదు. అందుకే ఎక్కడున్న వాళ్ళు మనం అక్కడే ఉండిపోతూ ఉన్నాం. ప్రవర్తన దేవుడికి చాలా ఇష్టం అండి. ప్రవర్తన దేవుడికి చాలా ఇష్టం. అదే విషయాన్ని రాస్తున్నారు చూడండి, సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రవర్తన దేవునికి ఏంటమ్మా చెప్పండి? ప్రీతికరము. అంటే ఏంటి? ఇష్టము. నీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉంటే, నీవు దేవునిలో ఉంటే, నీవు దేవుని వాక్య ప్రకారంగా నీ ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? చాలా ఇష్టపడతాడు. చూడండి ఈ మాట ఎంత బాగుందో. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగును అంటున్నాడు. ప్రీతికరం, ఇష్టమైన. మళ్ళీ ఇష్టం అంటున్నాడు, ఆ వ్యక్తిని ఏం చేస్తానంటున్నాడు కింద? అతని ఏమంటున్నాడు చూడదు, ఆయన వాని శత్రువులను
సహా వానికి మిత్రులుగా. చూడండి, శత్రువుల్ని, మన శత్రువులు ఏం చేస్తాడంటే దేవుడు మిత్రులుగా చేసేస్తాడండి. నీవు నీ ప్రవర్తన వాక్యమును బట్టి స్థిరముగా ఉంటే నీకు శత్రువులు అనేవారు ఎవరమ్మా? శత్రువులు అనేవారు ఎవరో ఉండరు. దేవుడు ఉంచడు. ఎందుకంటే శత్రువుని సహా ఏం చేస్తున్నాడు? నీకు మిత్రులుగా చేస్తూ ఉన్నాడు. ప్రవర్తన, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తన, ఎందుకు వెళ్తున్నారు ఇలా దేవుని సన్నిధి అనకూడదు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ప్రవర్తన అదే దేవుడు చూస్తాడు. ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళిపోవడం, లేదా ఫోన్లు చూసుకోవడం, దిక్కులు చూడడం, ఇటువంటివి చేస్తే దేవుడు ఇష్టపడ్డు. నీ ప్రవర్తన ప్రీతికరముగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి నీ ప్రవర్తన. ప్రవర్తన సరి లేకపోతే ఏమవుతుందో తెలిసి అజాగ్రత్తగా ఉంటే ఒక మాట అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే చూడండి, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును. చూడండి, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ప్రవర్తన విషయంలో ఎలా ఉండకూడదు? ఆత్మీయంగా చచ్చిపోతాను. ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన సరిగా ఉండలే. యవనస్తులు బళ్ళ మీద వెళ్తూ ఉంటే ఇలాగ వెళ్తున్నారు, ఇలాగ వెళ్ళిపో, స్నేక్ వెళ్తుంది కదా పాము, ఇలాగా డ్రైవింగ్లు ఎలా చేస్తూ ఉన్నారు. ప్రవర్తన సరిలేక యాక్సిడెంట్ అయిపోయి ఏమవుతున్నారు? చనిపోతున్నారు. చిన్న వయసులో ఎందుకు చనిపోతున్నారండి? చిన్న వయసులో అన్ని చచ్చుపడిపోయి మంచం మీద ఎందుకు ఉంటున్నారండి? ప్రవర్తన సరిలేక నాడింగా నువ్వు ఉన్న రోడ్లో పద్ధతిగా నువ్వు ఎటు పక్కకి వెళ్ళాలో అటు పక్కకి వెళ్తే నీకు యాక్సిడెంట్ ఎందుకు అవుద్ది? నువ్వు ఎలాగెళ్ళాలో అలాగా నీ ప్రవర్తన సరి చేసుకుంటూ చక్కగా వెళ్తే ఏం అవ్వదు కదా. అటు తిరగా ఇటు తిరగా, ఇటెళ్ళా అటెళ్ళా. దేవుల్లో కూడా అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటుకు కుడికి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్ళకూడదు. నువ్వు పడిపోతావు, ఆత్మీయంగా చనిపోతావు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అంటున్నాడు. ప్రవర్తన స్థిరముగా ఉండాలి. ప్రవర్తన, ఒక యజమానుడు ఇంట్లో 2 పనివాళ్ళు ఉండేవారు. యజమానుడు ఇంట్లో 2 పనివాళ్ళు ఉండి అతను పనికి పెట్టుకున్నాడు. అయితే ఆ ఇద్దరిలో ఒకడు నమ్మకంగా స్థిరంగా ప్రతిరోజు వచ్చేవాడు, ఏం చెప్తే అది చేసేవాడు. ఇంకొకడు సరిగ్గా వచ్చేవాడు కాదు. చెప్తేనేమో ఆ పని వీడికి అప్పచెప్పేసేవాడు. అయినా సరే వీడు ఎప్పుడు కూడా యజమానుడు చెప్పేవాడు కాదు. అతను చెప్పే పని కూడా నాకే చెప్తున్నాడండి అని కూడా ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు యజమానుడు. అలాగా చూసి 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 ఏం చేశాడంటే, వీడు నాకు స్థిరంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాడు, ఏం చేయమంటే చేస్తున్నాడు, మానకుండా నాకు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తి నాకు చాలా అవసరం అని చెప్పి ఏం చేశాడంటే, అతనిలో ఒక సగం ఆస్తి అతని పేరు మీద రాయించి అతన్ని ఇంకా ఇంట్లో తన ఫ్యామిలీని మొత్తం కూడా తన ఇంట్లోనే ఉంచేసుకున్నాడంట. తర్వాత రెండో వాడు అడిగాడంట, ఏండే యజమాని గారు, నేను ఆడు ఒకేసారి వచ్చేవాళ్ళు, ఆడు చేసినట్టు నేను పని చేసేవాడిని, నాకు రాయకుండా ఆడికి రాశాడే అంటే, అప్పుడు యాదవ ఏం చేసావు? ఎప్పుడు స్థిరంగా వచ్చావు? ఎప్పుడు స్థిరంగా పని చేసావు? ఏది ఒకడు చెప్పు, నువ్వు నమ్మకంగా ఉన్నాను, నమ్మకంగా ఇది చేశాను అని చెప్పగలవు అంటే అటు తల దించుకున్నాడంట. ఈరోజు కూడా నువ్వు దేవుని సన్నిధికి స్థిరంగా రాకుండా, దేవుని సన్నిధిలో స్థిరంగా లేకుండా, నాకు అది ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, ఆశీర్వదించంటే ఆశీర్వదించడైనా ఎలా చేస్తాడు? నీవు స్థిరంగా లేకుండా, నమ్మకంగా లేకుండా దేవుడు ఏమి ఇవ్వడండి. సిగ్గుపడి ఆ పనివాడు రెండోవాడు వెళ్ళిపోయాడు. దేవునిలో నువ్వు స్థిరంగా ఉండాలి. ప్రార్థనకి స్థిరంగా రావాలి. ప్రార్థన చేయడం కూడా స్థిరంగా నువ్వు చేసుకోవాలి. పరిచర్య స్థిరంగా ఉండాలి. బాగున్నప్పుడు ఒకలాగా, బాగులేనప్పుడు ఒకలాగా కాదు. సువార్త కూడా స్థిరంగా ప్రకటించాలి. రెండోదిగా మనం చూస్తే చూడండి, ప్రేమ స్థిరముగా ఉండాలంటున్నాడు. చూడండి 2వ కొరింథీ పత్రిక
రెండవ అధ్యాయము చూడండి, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. కావున చూడండి, వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతుమాలు కొనుచున్నాను అంటున్నాడు. చూడండి, కొరింథీ సంఘంతో చెప్తా ఉన్నాడు, మీకేం లేదంటే ఏం లేదు, ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఎలా లేదు చెప్పండి. మనుషుల్లో ప్రేమ లేకుండా ఎందుకుంటారు? ప్రేమ లేనివాడు మనిషే కాదు. ప్రేమ ఉంది, కానీ ఎలా లేదు? స్థిరముగా లేదు. అవసరం ఉంటే ఒకలాగా ఉంది, అవసరం లేకపోతే ఒకలాగా ఉంది. నాకు తెలిసిన ఒక సంఘ విశ్వాసి చెప్తాడు, అతను సేవకుడి గురించి చెప్పాడు. అంటే సేవకుడిని విమర్శ చేయలేని కాదు, కానీ మా పాస్టర్ గారండి అవసరం అంటే, అరే బాబు ఎక్కడున్నావు, రా పలానా పని ఉంది అంటున్నాడు. అవసరం లేకపోతే వాళ్ళ వంక కూడా చూడ్డంట, వాళ్ళతో మాట్లాడంట. ఒకవేళ ఏదైనా పని చెప్తే ఆ పని చేసినా ఏమో సర్లే చేసారా థ్యాంక్స్ అని కూడా చెప్పడంట. అది చెప్పి బాధపడుతూ ఉన్నాడు. పోన్లేవయ్యా, మరి ఎలా ఉంటే ఉన్నాయి, మరి ఏం చేస్తాం, మన దేవుని గురించి వెళ్తున్నాం కదా, మరి దూరం ఎక్కడో మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నామండి, దూరం అయిపోయింది అని చెప్పాడు. ప్రేమ స్థిరంగా ఉండాలండి. ప్రేమ పేదోడిని ఒకలాగా, డబ్బున్న వాళ్ళని ఒకలాగా, ఉద్యోగం చేస్తూ ఉన్న ఒకలాగా, ఉద్యోగం లేని వాళ్ళు ఒకలాగా. ఈ రోజున ఈ వ్యత్యాసాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి సమాజంలో, సంఘంలో కూడా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? పౌలు గారు కొరింథీ సంఘంతో ఏమంటున్నాడు? మీ ప్రేమను స్థిరపరచాలి. మీ ప్రేమ ఉందయ్యా, కానీ ప్రేమ అది ఎలా ఉంటుందంటే అవసరాన్ని బట్టి ఉపయోగిస్తున్నారు, అక్కరను బట్టి ఉపయోగిస్తున్నారు, ఎవరితో ఏదైనా పని ఉందంటే ఉపయోగిస్తున్నారు, కానీ నీ ప్రేమ స్థిరంగా లేదు. ప్రేమ అయితే ఉంది, కానీ ప్రేమ స్థిరంగా లేదు. ఈరోజు కూడా సంఘంలో ప్రేమ స్థిరంగా ఉండట్లే. దైవజనుడు అంటే స్థిరంగా ఉండట్లేదు ప్రేమ. దేవుడు అన్నా కూడా ప్రేమ స్థిరంగా ఉండట్లేదు. స్థిరంగా లేకపోతే ఎలాగా? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడయ్యా, మీ ప్రేమ ఉందయ్యా, ప్రేమ లేదని నేను అనట్లేదు, కానీ అది స్థిరముగా లేదు. ఆ ప్రేమను స్థిరపరచుకోండి. ప్రేమను వదిలేయద్దు, ప్రేమను విడిచిపెట్టద్దు. ప్రేమ స్థిరముగా ఉండాలంట. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం మనం చదివితే, యోహాను 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింప. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, మనం కూడా ఏం చేయాలి? సంఘంలో ఎప్పుడు కూడా భేదాలు ఉండకూడదండి. నువ్వు ఉద్యోగం ఉండే, వ్యాపారం ఉండే, నువ్వు కోటేశ్వరుడు, లక్షాధికారి అయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే సంఘానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరో సమానమే. వ్యత్యాసాలు చూపించుకోకూడదు. నేను వీళ్ళతోనే మాట్లాడతాను, నేను వీళ్ళ పక్కనే కూర్చుంటాను, అది ఎంత మాత్రం వాక్యానికి విరుద్ధం. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఒకేలా ప్రేమించాలి. అది ఎవరి ప్రేమ చెప్పండి? దేవుని ప్రేమ. ఒకేలా ప్రేమించిన ప్రేమ ఎవరి ప్రేమ? మన ప్రేమే. మనదే. ఒకళ్ళని ఒకలా ప్రేమిస్తాం, ఒకళ్ళని ఒకలా ప్రేమిస్తాం, ఒకళ్ళని ఒకలా చూస్తాం, ఒకళ్ళని ఒకలా చూస్తాం. మరి దేవుడు అలా చూసాడా అమ్మా? అలా చూస్తే మన కొరకు చనిపోతాడు ఆయన. ఈ భూలోకానికి వచ్చి పిల్లలకు ఇక్కడ అంటున్నాడు ఆయన, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒక విషయాన్ని అడుగుతాను, మనం ప్రేమించక దేవుడు ప్రేమించాడా? దేవుడు ప్రేమించక మనం ప్రేమించామా? చెప్పండి అమ్మా. నువ్వు అడిగవా ప్రభు నా కోసం ప్రాణం పెట్టేని అడిగమా? లేదు కదా. మన పాపాల నిమిత్తము ఆయనే సిలువలో మరణించాడు. అది ప్రేమ అంటే. ముందు ఆయనే మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మరి నువ్వు ఆయన్ని ప్రేమించడానికి, తోటి సహోదరుల్ని, దైవజనుల్ని ప్రేమించడానికి నొప్పేంటి నీకు? మనం ప్రేమించకుండానే ఆయన ప్రేమించినప్పుడు నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు?
నీ నీ ప్రేమ ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? చూడండి, ఇంకో మాట చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, దేవుడు ప్రేమస్వరూపి. చూడండి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటున్నాడు. దేవుడు ఏంటమ్మా? ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు అంటే నువ్వు తోటి విశ్వాసాన్ని ప్రేమించకపోతే నువ్వు ఎవరిని ఎరగనట్టు క్లియర్గా ఉంది. అయ్యో, నాకు బలహీనత ఉన్నా ఏమున్నా నేను దేవుని సన్నిధి మానండి, దేవుడు అంటే నాకు అంత ఇష్టం అని అంటారు. నువ్వు తోటి విశ్వాసాన్ని ప్రేమించకపోతే నువ్వు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. పరిసయుడు ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చి, అమ్మా ఈ సొంకర వాళ్ళే కాదు, ఆడవాళ్ళే కాదు, ఈడు వాళ్ళే ప్రేమించలేదు. తోటి విశ్వాసే కదా, సంఘ సభ్యుడే కదా, సొంకరే పాపి అయినా. కానీ ఏం చేయాలి? పరిసయుడు ప్రేమించాలి. కానీ సొంకరి ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే ఎవరిని కూడా విమర్శించలేదు. విమర్శ ఎప్పుడు వస్తుందంటే నీలో ప్రేమ లేనప్పుడే. ఈనాడు యూట్యూబ్లో వీటిల్లో దైవజనుల్ని లేకపోతే సంఘాలని పలా విశ్వాసుల్ని వీళ్ళందరినీ కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? ప్రేమ లేదు. ప్రేమ పొరుగువాడికి ఏం చేయదు? కీడు చేయదు. ప్రేమ దోషములన్నీ కప్పును అని అన్నాడు కదా. ఇంట్లో విషయాలన్నీ కూడా ఎక్కడో ఇదిలో చెప్తావు. ఇంట్లో నా భర్త అలాంటివాడు, నా భార్య ఇలాంటిది, నా కుమారుడు ఇలాంటివాడు, నా కుమార్తె అటువంటిది, మా అత్తగారు ఎలాంటిది, మా మామగారు ఎలాంటివాడు, మా అల్లుడు ఎలాంటివాడు, మా కోళ్ళు ఎలాంటిది. ప్రేమ ఉంటే నువ్వు చెప్పవండి. ప్రేమ దోషములు కప్పునంటాడు ఆయన. ప్రేమ దోషము ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఆయన. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. భార్యాభర్తలో వివాహమై కాపురం చేస్తూ ఉన్నారు. కాపురం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి భార్య చాలా వేధించేస్తూ ఉండేది. భార్యతో చాలా వేదన పడుతూ ఉండేవాడు. బాగా పిల్లలు పుట్టారు, పోన్లే మారుతుందని ఏదో ఉత్తునే లేనిపోయిన దానికి చిన్న చిన్న వీటికి గొడవ పెట్టుకుంటా, విరోధం పడతా, ఆ రీతిగా మనశ్శాంతి నెమ్మది అనేది ఉండేది కాదు. అతడు ఎందుకు వచ్చింది, ఊడిపోదాం, లేదా సెపరేట్ అయిపోదాం, లేకపోతే ఎక్కడికన్నా పోదాం, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండేవాడు. ఒకసారి ఆ దైవజనుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు, ఎంత కష్టమైనా సరే దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే ప్రేమించి ప్రాణం పెట్టాడో, నీకు కష్టం ఉంటుంది. ప్రేమించడం అంటే మహా కష్టం, మాటలు కాదు. ప్రేమించడం అంటే ఫ్రెండ్ని ప్రేమించడం అంటే మాటల. ఆడు ఎప్పుడు పిలితేప్పుడు బండి వేసుకుని పోతావు, ఆ డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తావు, ఒరే రీఛార్జ్ చేయరంటే రీఛార్జ్ చేస్తావు, ఒరే నాకు ఒక డబ్బులు అవసరం నెల అంటే ఇస్తావు. ఎందుకంటే కారణం ఏముంది వారి మధ్య, ఇద్దరి మధ్య ప్రేమ. ఎంత కష్టం అండి, డబ్బులు ఇచ్చి అర్ధరాత్రులతో తిరుగుతూ ఎంత పని అది. అదే రీతిగా ఈ రీతిగా దేవుని వాక్యం విన్నాడు. దేవుడు ఏ రీతిగా మనం ప్రేమించాడో ఇవన్నీ కూడా దేవుడు చెప్పినప్పుడు, ఆ దైవజనుడు వాక్యంలో చెప్పినప్పుడు అక్కడ నుంచి కూడా అతను ఆమె ఎంత అన్నా ఏమన్నా ఏమి మారుమాట పలకుండా ఆమె పట్ల ప్రేమ చూపిస్తూ ఉండేవాడంట. ఏమే సాయంత్రం వచ్చినప్పుడు నీకేం తెమ్మంటావు తినడానికి, ఏమన్నా కొనుక్కురమ్మంటావా, లేకపోతే ఈ నెల జీతం వచ్చింది ఏదైనా చేరుకున్నా, ఇలా మాట్లాడుతుండేవాడంట. మాట్లాడి ఇదేంటిది, నా భర్తని చీ అన్న చా అన్న ఏమన్నా రోషం లేదా, పౌరుషం లేదా, సిగ్గులేనోడా, ఇలా టోన్ చేసుకున్నానా, ఇలాగ ఆలోచించేదంట పోస్ట్ని. అలాగా అంటాం తనకే సిగ్గొచ్చి, తనకే సిగ్గొచ్చి, నా భర్త ఎంత ప్రేమిస్తుంటే నేను ఇలాగుంటున్నానా, నా తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తే నేను ఇలా ఉంటున్నానా, నా భార్య ఎంత ప్రేమిస్తే నేను ఇలాగా ప్రవర్తిస్తున్నానా, నా అత్త మామల్ని ఎంత ప్రేమిస్తే నేను ఇలాగుంటున్నానా అని తానికి సిగ్గేసి మారి అప్పు నుంచి తన భర్తను ప్రేమించడం మొదలుపెట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రేమ చూపించండి. ఇంతమంది ఈనాడు ఇంతమంది ప్రతి
ప్రాంతంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతంలో దేవుని ఆరాధన జరుగుతుందండి. దేవుని మందిరాలు ఉన్నాయి, దేవుని మందిరంలో విశ్వాసులు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనలను ప్రేమించాడు కనుక. ఆ ప్రేమను బట్టి ఇంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ఈరోజున నీ ప్రేమను బట్టి ఒక్కడిని దేవుణ్ణి తెలుసుకునేలా చేయలేకపోతున్నావు. నీ కుటుంబాన్నే దేవుణ్ణి తెలుసుకునేలా చేయకపోతున్నావు. ప్రేమ, నువ్వు ప్రేమించు, నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించు, నీ స్నేహితుల్ని ప్రేమించు, వారిని దేవుని దగ్గర నడిపించేలా ప్రేమించు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక చూడండి, ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. పౌలు గారు వెళ్ళి చెప్తారు చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అంటున్నాడు. పరిమళ సువాసనగా ఉన్నాడంట. అంటే దేవుని ప్రేమ ఎలా ఏమొస్తుందండి అమ్మ చెప్పండి? సువాసన వస్తుంది. చాలామంది బాడీ చెమట పట్టేస్తూ ఉంటే వారు బాడీ స్ప్రే అని సెంట్ అని కొట్టుకుంటారు. కారణం ఏంటి? వారు బాబా నా స్మెల్ ఎవరికి వెళ్ళకూడదు, పక్క వాళ్ళకి వెళ్తే నా పక్కన ఎవరో కూర్చోరని కొంతమంది స్టైల్గా కొట్టుకుంటారులే. అంటే నీవు ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమ నీలోంచి ఏమొస్తుంది? సువాసన వస్తుందండి. నువ్వేం కొట్టుకోకల్లా. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంట? పరిమళ సువాసన. దేవుని ప్రేమ లేకే మనం కంపు కొడుతున్నాం ఈ రోజున. కంపు, భయంకరమైన కంపు. దేవుడు ఉండలేకపోతున్నాడు ఇక్కడ. పాపం అనే కంపు, చెడుతనం అనే కంపు, ఇటువంటి కంపులన్నీ మనం కలిగి ఉంటున్నామండి. నువ్వు ప్రేమ కలిగి ఉంటే నీలో పరిమళ సువాసన వస్తుంది బయటికి. ఆ సువాసన ఏం చేస్తుంది? అనేకులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు స్ప్రే ఆ మధ్యన యాడ్ వచ్చేది, ఫాగ్ ఆడు ఇలా కొట్టుకుంటే ఏమంటే బస్ స్టాండ్లో అమ్మాయి నుంచుని ఉంటుంది. ఆడు వచ్చి ఏం చేస్తాడు? పక్కన ఇలా కొడేసుకుని వచ్చి ఇలాగ అనగానే ఏమవుతుంది? ఆడ వెనకాల ఎవరు వెళ్ళిపోతారు? అమ్మాయి. ఏంటి స్ప్రే కొట్టేసుకుంటే అమ్మాయి వెళ్ళిపోద్దా? అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్ప్రే ఎవరిని? ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షిస్తుందని అర్థం. అదేమవుతుంది? అలాగే చాలామంది కొట్టేసుకున్నారు కూడా. చాలామంది దాని మీద టిక్ టాకులు కూడా తీశారు. వెళ్ళి అమ్మాయి ముందు ఎలా కొట్టుకుంటే దావడ మీద కూడా కొట్టారు. స్ప్రేలు అయ్యి ఎవరిని తీసుకుపోవండి. గుర్తుపెట్టుకోలేదా? నీవు ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమ అనేకులను దేవుని దగ్గరికి నడిపించే సువాసన నువ్వు కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అది నీ ప్రేమను స్థిరపరచు. ఇక్కడ ఒక మాట అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఎఫెసు సంఘాన్ని ఏమంటున్నాడంటే దేవుడు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేతివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది చెప్తున్నాడు. మొదట నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కదా, మొదట గుర్తెచ్చుకో. ఏ సంవత్సరంలో వచ్చావో, ఏ నెలలో వచ్చావో, ఎప్పుడు వచ్చావో ఒకసారి జ్ఞాపం తెచ్చుకో. వెనక్కి వెళ్ళు. దేవుడు చెప్తున్నాడు. ఆనాడు కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడాడు పరిశుద్ధాత్మతో ఎఫెసీ సంఘంతో. నీకు మొదట ప్రేమ ఉంది కదా, అప్పుడు పలానా సంవత్సరంలో నువ్వు మొదట వచ్చావు కదా, అప్పుడు నీకు ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ ఏం చేసావు? వదిలేసావు. అందువల్ల నీ మీద ఏం మోపుతున్నాను? తప్పు ఒకటి మోపుతున్నాను అంటున్నాడు. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ ప్రేమను వదిలేసావా, ఉంచావా? ఇలా చూడండి. దేవుని వాక్యం చెప్పినప్పుడు వాక్యం వైపే నువ్వు చూడాలి. సూటిగా వాక్యం నీలోకి వెళ్తుంది. ఒకసారి ఆలోచన చేయి. మొదట ప్రేమ ఉందా లేదా చెప్పండమ్మా. ఉందా? ఉండదు. దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు వదిలేస్తావు. అందుకే మన మీద దేవుడు తప్పు మోపుతున్నాడు. ప్రేమ స్థిరంగా ఉండాలి. మనకి ఏది వచ్చినా సరే, ఏది ఉన్నా సరే, పాకలో మేము ఎలాగున్నామో దేవుడి స్థితి ఇచ్చిన ఇలాగే ఉన్నాం, ఇంకా స్థితి ఇచ్చిన ఇలాగే ఉంటాం, మారం.
మారకూడదు. మారితే ఇంక వాక్యాన్ని నెరవేర్చినట్టు మేము దేవునిలో స్థిరపడి ఉన్నట్టు ఎలా ఉంటుంది? లేనట్టే. ఒకవేళ మేము మారము అని నీకు అనిపిస్తే నువ్వు మారిపోయినట్టే. ఏమండి, పచ్చకామల్లోడికి ఏం కనిపిస్తుందంట? లోకమంతా. మారకూడదండి, మారకూడదు. మనం మారితే ఈ వాక్యానికి దేవునికి ఇంకా అర్థమేమో ఉండదు. ప్రేమ స్థిరంగా ఉండాలి. చివరిగా మనం చూస్తే విశ్వాసము స్థిరంగా ఉండాలి. నీ విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. ఈ మధ్యన ఒక పాట వచ్చింది, కొత్తగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు అందరూ కూడా తెగబాడేస్తున్నారు. మొన్న మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా, స్థిరపరచు వాడవు అమ్మా, బలపరచు వాడవు, పడిపోయిన చోటే లేవనెత్తువాడు అని. నిజంగా మనం ఆలోచన చేయండి. ఏది ట్రెండింగ్లో ఉంటే అదే మనకు కావాలి పాట. ఏది ట్రెండింగ్ డ్రెస్ అయితే అదే కావాలి. ఏది ట్రెండింగ్లో ఉంటే చీర అదే కావాలి. ఏది ట్రెండింగ్గా ఉంటే అదే 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 ఫేస్బుక్లో ఫాలో అవుతావు, వాట్సాప్లో ఫాలో అవుతావు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతావు. అది దేవుని ఫాలో అవుతున్నావు నువ్వు? దేవునిలో ట్రెండింగ్ ఉందా నీ బతుక్కి? కొత్తగా ఏ పాటలు వస్తాయి? పాటలు మంచిదండి, కాదంటలేదు. స్థిరపరచువాడే దేవుడు. నువ్వు స్థిరంగా ఉండాలి కదా. నువ్వు స్థిరంగా లేకుండా దేవుడు ఎలా స్థిరపరుస్తాడు? ఒక విషయాన్ని ఆలోచించండి. తల్లిదండ్రులు అనుకుంటారు బిడ్డల్ని మంచిగా చదివించి మంచి స్థిరపరిచి మంచి జీవితం ఇవ్వాలనుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రుల మాట వినలే, స్థిరపడలేదు. ఏంటి కారణం చెప్పండి? ఏమన్నా ఉపయోగం ఉందా? దేవుడు మనల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు, కానీ ముందు మనం ఏం చేయాలి? దేవునిలో స్థిరంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే చూడండి, చివరిగా విశ్వాసములో స్థిరంగా ఉండాలి. అంటే నీ విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే చూడండి, ఇక్కడ అంటున్నాడు సంఘం గురించి చెప్తూ పౌలు గారు, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఎలా ఉండాలి? విశ్వాసమందు. సంఘాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో స్థిరపడాలి. చాలామంది మందిరంలో స్థిరపడుతున్నారు. ఎవరన్నా దేవుని సన్నిధికి వెళ్తే వాళ్ళని మందిరంలో ఉంచేలాగా, వాళ్ళని మందిరంలో స్థిరపడేలాగా ఉంచేస్తున్నారు వాళ్ళు. అది కాదు. సంఘం ఎప్పుడు కూడా, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎప్పుడు కూడా ఇందులో స్థిరంగా ఉండాలి, విశ్వాసములో స్థిరంగా ఉండాలి. అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. ప్రియులరా, ఇక్కడ కింద అంటున్నాడు, అనుదినము లెక్కకు విస్తరించుచుండేనంటున్నాడు. ఈనాడు సంఘం స్థిరంగా లేక ఈ సేవ విస్తరించట్లే. ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. పరిచర్యలో ఏది పట్టించుకోవట్లేదు. పరిచర్య చేయడం కానీ, సువార్త ప్రకటించడం కానీ, సంఘం గురించి ప్రార్థన చేయడం కానీ, ఒక ఆత్మను నడిపించాలి, రక్షించాలని కానీ, ఏ విషయంలో ఇందులో కూడా విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండట్లే. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలన్న నీ ఆలోచన దేవునిలో విశ్వాసంలో స్థిరంగా లేక నువ్వు విస్తరించట్లేదు. ఇక్కడ దేవుని సంఘం కూడా విస్తరించట్లే. ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు, సంఘములు ఎప్పుడు కూడా విశ్వాసంలో స్థిరపడ, సంఘంలో విశ్వాసం స్థిరపడడం కాదు, సంఘం దేని మీద స్థిరపడాలి? విశ్వాసంలో స్థిరపడాలి. అప్పుడు నువ్వు దేనికైనా నిలబడతావు. విశ్వాసం అనేది పునాది అండి. క్రిస్టియానిటీకి, క్రైస్తవులకి పునాది ఏంటో తెలుసా? విశ్వాసమే. పునాది బలంగా ఉంటే ఆ బిల్డింగు తుఫాన్లు రాని, వరదలు రాని, ఏమొచ్చినా పడిపోదు. అలాగే నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటే ఎన్ని శ్రమలు రాని, శోధనలు రాని, బాధలు రాని, ఎన్ని వచ్చినా సరే నువ్వేమవో పడిపోవు. ముందు నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండడం నేర్చుకో. అబ్రహాం స్థిరంగా ఉన్నాడండి. తను పిలిచేసాడు, అయ్యా నువ్వు వచ్చే నీ దేశం, నీ బంధువులు, నీ స్నేహితులందరినీ కూడా విడిచిపెట్టి వచ్చే అన్నాడు. తను కలిగింది మొత్తం అంతా కూడా విడిచిపెట్టేసి బంధువులు, స్నేహితులు అందరినీ విడిచిపెట్టి వచ్చేసాడు.
ఇదేంటిది, చక్కగా ఎక్కడో ఇంట్లో బంగ్లాలో ఉన్న నన్ను తీసుకొచ్చేసి ఈ అరణ్యంలో అడవుల్లో ఉండమంటాడు. ఈ పాముల మధ్య, ఈ పురుగుల మధ్య ఇక్కడ జీవించమంటాడేంటి అని అనుకోలేదు. అతడు ఎక్కడికి వెళ్ళవలనో తెలియగా అని ఉంటుంది ఎబ్రీ పత్రికలో. ఇరిగియే తన దేవుని పిలుపుని బట్టి వచ్చేసాడండి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏం చేయమంటే అది చేశాడు. నీ కొడుకుని ఇచ్చేయమంటే ఏం చేశాడు, ఇచ్చేసాడండి. అది స్థిరత్వం అంటే. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటే దేవుడు నీతో ఏం చెప్తే అది చేస్తాడు. దైవజనుడు ఏం చెప్తే అది నువ్వు చేస్తావు. కారణాలు చెప్పు. నాకు ఖాళీ లేదండి, లేకపోతే నేను పలానా దగ్గరికి వెళ్ళాలండి, పలానా చోటుకి వెళ్ళాలండి, పని ఉందండి, ఇదండి అని సాకులు చెప్పు. నువ్వు సాకులు చెప్తున్నావు అంటే నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేవు. పెళ్ళిళ్ళు ఉండి, కథకార్యాలు ఉండి, మా బంధువుల పెళ్ళిళ్ళు ఉండి, సంఘంలో ఏవి ఉండి, దైవజనుడు టేకే గారు ఫోన్ చేయగానే అమ్మగారికి నాకు అప్పచెప్పేసి, ఒరే నువ్వు వెళ్ళు, లేకపోతే అమ్మని తీసుకుని వెళ్ళు, అమ్మ వెళ్తుంది అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవారు. అంటే ఆయన చనిపోయే వరకు కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. అరే మన సంఘం కట్టుకున్నాం, సంఘం బాగుంది, సంఘం స్థిరపడింది, హెచ్చించబడుతుంది, ఇంకా మనకు అక్కడికి వెళ్ళే పనే ఉంది. మనం సేవకుడమే కదా, మనం దైవజనుడే కదా, ఇంకో దైవజనుడు మనకెందుకు అని అనుకోలేదు ఆయన. ఎప్పుడు పిలిస్తే ఏ పని ఉంటే, ఏ కార్యక్రమం ఉంటే, అవి ఉంటే ముందే చెప్పేసి వెళ్ళిపోయేవారండి. విశ్వాసంలో స్థిరంగా ఉంటే నువ్వు అలాగ ఉంటావు. ప్రార్థనకే స్థిరంగా రావు, ఆరాధన స్థిరంగా రావు. బుధవారం, గురువారం, శుక్రవారం జరిగే ఆత్మీయ కొడుకులకి రావు, శనివారం ఉపవాస ప్రార్థనకి రావు. ఇది స్థిరత్వమా? చూడండి, స్కూల్కి ప్రతిరోజు వెళ్తే స్థిరంగా ఇల్లు అటెండెన్స్ ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్తే స్థిరంగా వెళ్ళినట్ట. ఏమండి, స్కూల్కి అయితే కాదు, పనికైనా దేనికైనా అప్పుడప్పుడు వెళ్ళాడు అనుకో, పనులు పెట్టుకుంటే యజమానుడు రైతు పెట్టుకుంటాడమ్మా. ఏమా కుమారి గారు పెట్టుకుంటారా? పెట్టుకోరు. అమ్మ నీకు నీ పనుకో దండం వెళ్ళిపో అంటాడు. మరి దేవునిలో స్థిరంగా, దేవుని సన్నిధి స్థిరంగా రాకపోతే దేవుడు ఇష్టపడతాడు. ఒక మాట అంటాడు పేతురు పత్రికలు చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, లోకమందున్న నీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించినాను. చూడండి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి. చూడండి, లోకంలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ పేతురు గారు? విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాడు. చిన్న శ్రమ వస్తే, భార్యను బట్టి వస్తే కృంగిపోతావు, భర్తను బట్టి వస్తే కృంగిపోతావు, కుటుంబంలో ఎవరిని బట్టి అన్న శ్రమ వస్తే కుంగిపోతావు, బాధ వస్తే కుంగిపోతావు, వాళ్ళు ఎవరో ఏదో అన్నారంటే కుంగిపోతావు అంటారండి. లోకం ఇది. లోకులు కాకులు. కాకి ఏమంటది? అమ్మ ఏమంటదమ్మా? అయ్యి బాబోయ్ ఏంటండి బాబు ఏదో పెద్ద క్వశ్చన్ అడిగారని చూస్తారేంటి? కాకేమంటదమ్మా? అది ఎవడొచ్చినా కావుకావే అంటది, సీఎం వచ్చినా కాకుకావే అంటది. లోకులు కాకులు. నువ్వు అలాగెళ్తే కాకో అంటది, ఇలాగొస్తే కాకో అంటది, నువ్వు నుంచున్నా కాకో అంటది, ఇలాగెళ్తున్నా కూడా కావుకావేనా అంటది. లోకులు ఏదో ఒకటి అంటానే ఉంటారు. నువ్వేం చేయాలంటే విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించే వారికి ఉండాలి. అంతే తప్ప వాళ్ళు ఎలాగన్నారండి, ఇలా అన్నారండి, వాక్యం నా గురించి చెప్పారండి, నా గురించి పాస్ గారు చెప్పేశారండి, అలాగండి ఇలాగండి చేతకాని మాట్లాడి ముందు నువ్వు విశ్వాసం స్థిరంగా ఉండు. ఎదిరించు. పైన ఉంటుంది కదా 8వ వచనంలో ఏమని ఉంటుంది? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని
వెతుకుచు సింహం అండి. లోకులు కూడా సింహాలే. మనల్ని మింగేద్దామని చూస్తూ ఉంటారు, మనల్ని పాడు చేయాలని చూస్తారు, నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అపవాది ఏంటి? అపవాద సంబంధులందరూ కూడా. కానీ నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసం ముందు స్థిరంగా ఉంటే వారిని ఎదిరించగలవు. నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేదనుకో టాపా పడిపోతూ ఉంటావు, అంతమాను పడిపోతూ ఉంటావు, చిన్న దానికి కూడా నువ్వు పడిపోతూ ఉంటావు. ఇక్కడ అంటాడు చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివితే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసునందు చూడండి అంగీకరించిన విధముగా ఆనయందు వేరు పారిన వారే చూడు ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా చూడండి విశ్వాసముందు స్థిరపరచబడుచు చూడండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి అంటున్నాడు. చూడండి, మనం నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు. మొదట మనం చేయవలసింది ఏంటి? విశ్వాసంలో స్థిరపడాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన యందుండి నడుచుకోవాలి. విశ్వాసమందు స్థిరపడండి, వాక్యంలో స్థిరపడండి. చివరిగా మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు చూడండి స్థిర విశ్వాసము గలవారై చూడండి నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకొనిరి. చూడండి, ఈయన బంధకములో ఉంటే ఈ ఫిలిప్పీ సంఘ విశ్వాసులు ఏం చేస్తున్నారంట? దేవుని సువార్త నిర్భయముగా ప్రకటిస్తూ ఉన్నారంట. ఎంత చక్కగా రాశాడు చూడండి ఆయన. చూడండి, ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకుని ధైర్యం తెచ్చుకున్నారండి. అంటే విశ్వాసంలో స్థిరంగా ఉంటే నీకేముంటుంది? ధైర్యం ఉంటుంది. ధైర్యం తెచ్చుకున్నారండి. దేవుని వాక్యం బోధించడానికి ధైర్యం తెచ్చుకున్నారు. అరే, మా సేవకుడు బంధకంలో ఉన్నాడు, లేకపోతే రావడం లేదు, ఈ సంఘం బలహీనమైపోతుంది, లేకపోతే విశ్వాసులు చెదిరిపోతారు అన్న ఆలోచన లేదు. విశ్వాసంలో మొదట వారు స్థిరంగా ఉండి విశేష ధైర్యము తెచ్చుకుని దేవుని వాక్యం బోధించడం, ప్రకటించడం మొదలుపెట్టారంట. ఈరోజు కూడా నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటే దేవుని సువార్త ప్రకటించగలవు. ఈ స్థిరత్వం లేక, నువ్వు స్థిరపడలేక నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోతా ఉన్నావు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు మొట్టమొదట నువ్వు చేయవలసింది దేవుని విశ్వాసం కలిగి విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండాలి. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటేనే నువ్వు దేవునిలో ఏదైనా చేయగలవు. నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేవనుకో దేవునిలో ఏమీ చేయలేవు. చివరిగా 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుటం లేదు కానీ చూడండి మీ ఆనందమునకు సహకారమై ఉన్నాము. చూడండి, విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం మూలంగా స్థిరపడాలి. విశ్వాసమును బట్టి మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇక దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు విశ్వాసంలో ఎప్పుడు కూడా నువ్వు స్థిరంగా ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉంటావు, దేవునిలో నువ్వు స్థిరంగా ఉంటావు, దేవుని ప్రార్థనకి స్థిరంగా వస్తావు, దేవుని కార్యక్రమాలకు స్థిరంగా వస్తావు, దేవుని సంబంధించిన ప్రతీదీ కూడా ఇవ్వడంలో కూడా స్థిరంగా ఉంటావు. ప్రతీదీ కూడా నీది ఎలా ఉంటుందంటే ఇంకా స్థిరంగా తప్ప స్థిరత్వం లేనిదిగా నీది ఉండదు. స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే దావీదు గారు కూడా ప్రార్థన చేస్తాడు. ఏమని?
దయచేసి నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము. చూడండి, చివరిగా మాట చదువు ముగించేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7:26 స్థిరముగా నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నాడంటాడు. 2 సమూయేలు 7:7 చదవమ్మా. నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. చూడండి, నా కుటుంబం ఎక్కడ ఉండాలంట అమ్మా? నీ సన్నిధిలో. ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. నీ కుటుంబం కూడా ఎక్కడ ఉండాలి ఈ రోజున? చెప్పండి అమ్మా, ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధి. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. భర్త వస్తే భార్య రాకపోవడం, భార్య వస్తే భర్త రాకపోవడం, బిడ్డలు రాకపోవడం ఇలా కాదు. స్థిరముగా నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. 29వ చెప్తాడు. మరి ఆ రీతిగా స్థిరంగా నువ్వు దేవునిలో ఉంటే దేవుడు నీకు ఇవ్వవలసిన దీవెన ఆశీర్వాదం ఇస్తాడు. ఆ రీతిగా ఉందాం. స్థిరముగా దేవునిలో, దేవుని పరిచయలో స్థిరముగా ముందుకు కొనసాగుదాం. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా. ప్రార్థన అంటే దిక్కులు చూడకూడదు. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడడం. కళ్ళు మూసుకోవాలి, పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు వరకు విన్నావు కదా, నేను ఎందులోనూ కూడా స్థిరంగా లేను ప్రభువా. కొంతమంది లోకంలో కూడా పనుల్లో కూడా స్థిరంగా ఉండరు. ఇందులోకి వెళ్తారు. అది పర్లేదు, కానీ దేవుల్లో నువ్వు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. నీ వాక్యముని బట్టి నన్ను స్థిరపరచు అని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు అడుగుతున్నావా? అయ్యా ప్రభువా, నేను నీ సన్నిధిలో స్థిరముగా ఉండాలి, నీ వాక్యాన్ని బట్టి నీ దేవునిలో స్థిరంగా ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా నీకు? ప్రేమ స్థిరముగా ఉండాలి, ప్రవర్తన స్థిరముగా ఉండాలి, నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. అప్పుడే కుటుంబం మొత్తం కూడా నువ్వు దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండగలరు. అనేకులను దేవుని వైపు తిప్పగలరు. ముందు నువ్వే స్థిరంగా లేకపోతే ఇంకెవరిని నువ్వు నడిపించగలవు? అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు మొదట స్థిరంగా ఉండు దేవునిలో. స్థిరముగా దేవుని సన్నిధికి రా, స్థిరముగా ప్రార్థన చేసుకో, స్థిరముగా పరిచర్య చేయి, స్థిరముగా సువార్త ప్రకటించు, స్థిరముగా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి. దేవుడు నిన్ను మెండైన దీవుని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్న మహాగౌడ మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు స్థిరపరచు అనే ప్రభు అంశం మీద మాత్రం మాట్లాడారు. మేము ఆత్మీయ జీవితంలో మేము స్థిరపడలేదేమో ప్రభు. ఇక్కడి నుంచి మేము ఆత్మీయంగా స్థిరపడి నీ పరిచర్యలో, సేవలో బహుబలముగా వాడబడ్డానికి అనేకులను నీ సన్నిధిలో నీలో స్థిరపరిచే భాగ్యం మాకు దయచేయమని ఈ ప్రార్థన నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ